మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మనం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీ ఇది నూతనంగా ఏర్పడ్డ ఈ మున్సిపాలిటీలో మనం ఫస్ట్ వార్డులో ఉన్నాం. ఫస్ట్ వార్డ్ అండ్ సెకండ్ వార్డ్. ఈ వార్డు సంబంధించి ఊరెల్ల అండ్ మొండువాగు ఈ 2 గ్రామాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇంతకుముందు ఈ 2 గ్రామాలు కూడా గ్రామ పంచాయతీగా ఉండేవి. ఇక్కడ ఫస్ట్ సెకండ్ వార్డు నుంచి నాకు మల్లేష్ అన్న అలాగే చందు అన్న ఇద్దరు బీఆర్ఎస్ వ్యక్తులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, జనాలు ఎట్టు మాట్లాడుతున్నారు, ఎవరిని గెలిపిస్తే ఈ వార్డు ఈ గ్రామం అభివృద్ధి జరుగుతుంది, ఒక్కసారి జనాలతో మాట్లాడదాం, అభ్యర్థులతో మాట్లాడి కూడా తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎన్నికల ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. అంతా ప్రజలు, సామాన్య ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతుర్రు. ఏ ఏ ఇంటికి పోయినా, ఏ గడపకు పోయినా ప్రతి మహిళని, ప్రతి యువకుని, ప్రతి వృద్ధుని ఎవరిని కలిసినా మంచి స్పందన ఉంది. కారుకు ఓటేస్తాం, కేసీఆర్ను గెలిపిస్తాం, తిరిగి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకునే విధంగా ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికలతోనే పునాది వేస్తామని ప్రతి ఒక్క ప్రజలు, సామాన్య ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీ గ్రామానికి సంబంధించి పక్క గ్రామం కూడా మీతో పాటు ఉంది, మొండివాగు ఊరెల్ల 2 గ్రామాలు. కొన్ని మీరు చెప్తున్నట్టు 2 గ్రామాల ప్రజలు కూడా, 2 గ్రామాల అభ్యర్థులు కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక్కడ మల్లేష్ చందు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు మీ పార్టీ తరఫు నుంచి. వాళ్ళని ఎట్లా మద్దతు ఇస్తున్నారు, ఎట్లా గెలిపించుకోబోతున్నారు? 2 గ్రామాలు ఒకటే గ్రామ పంచాయతీ. గత 50 సంవత్సరాల నుంచి మొండివాగు మాకు ఆమ్లెట్ గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలు, మా గ్రామ ప్రజలు మంచి సామరస్యంతో, మత సామరస్యంతో ఉన్నాము. ప్రతిసారి వాళ్ళు కోఆపరేషన్ చేసిర్రు. ఈసారి అక్కడ మైనార్టీ యువకులంతా, మహిళలంతా కలిసి మల్లేష్ మంచి వ్యక్తి, మంచికి అందరికీ ప్రతి ఒక్కరికి ఆపదొచ్చినా, మంచి వచ్చినా, చెడొచ్చినా ఆదుకుంటాడని చెప్పి వాళ్ళు మైనార్టీలు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం చేసి మల్లేష్ని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా మా బీఆర్ఎస్ పార్టీ అతనికి టికెట్ ఇచ్చి గౌరవించి ఈరోజు మా ఫస్ట్ వార్డ్ లోపల 800 నుంచి 900 మంది మైనార్టీ యువకులు, మహిళలు అందరూ, బీసీలు అందరము, ప్రతి ఒక్కరము మల్లేష్కి ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా గెలిపించడానికి ఇక్కడ నాతో పాటు మహిళలు, యువకులు, వృద్ధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయింది. ఎందుకంటే పింఛన్ 2000 నుంచి 4000 చేస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతు బంధు పడతలేదు, వృద్ధాప్య పింఛన్ పెంచలేదు. అదేవిధంగా కరెంటు ఆగిపోతుంది. 24 గంటలు అన్నారు, గంటకు 2 గంటలకు ఒకసారి కరెంటు తీసేస్తారు. ఇక్కడ మేమున్నది ప్రతి అందరూ రైతులు, సన్నకారు చిన్నకారు రైతులు. అయితే మా గ్రామానికి ఇంకో ప్రాబ్లం ఏముందంటే, గత పాలకులు మా గ్రామాన్ని మున్సిపల్ చేవెళ్ల పరిధిలో ఉన్న రెవెన్యూకు తలగకుండా ఉన్నా కావాలని ఒక వెంచర్ ప్రోద్బలంతో ఈరోజు మా గ్రామాన్ని మున్సిపల్ కలపడం జరిగింది. వెంచర్ మాకు కూడా ఇంతకుముందు ఒక వెంచర్ గురించి ఊరెల్ల గ్రామ పంచాయతీని చేవెళ్ల మున్సిపాలిటీలో బలవంతంగా కలిపారు. అందులో కొంతమంది రాజకీయ నాయకులకు భూములు కూడా 1/2 ఎకరా 20 గుంటలు ఇట్లా సంథింగ్ భూములు కూడా ఇచ్చారని ఒక వాయిస్ వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? అయితే వాస్తవానికి గ్రామస్తులు అనేది ఏంటంటే, మా చేవెళ్ల మున్సిపాలిటీ మండల్కు సంబంధించి దేవనిరవల్లి, ఇబ్రంపల్లి రెవెన్యూ కలిసి ఉంది. అయితే దానికి మున్సిపాలిటీ చేయడానికి గ్రామ జనాభా ప్రతిపాదికన, ఓటర్ల ప్రతిపాదికన అక్కడ మున్సిపాలిటీకి సరిపోయేది, మా గ్రామ పంచాయతీ ఉంటే సరిపోయేది. కానీ మా గ్రామ నాయకులు, ఉన్న లీడర్లు అందరూ కలిసి కావాలని 2022 లోపల తీర్మానం గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ తీర్మానం ఇవ్వడం వల్ల మేము ప్రజలమంతా ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు వెళ్తే, మీరే కదా మీ తీర్మానం ఇచ్చిర్రు కాబట్టి ఆ రోజు మున్సిపల్ కలుపుమన్నారు కాబట్టి మేము కలిపినాం, లేకపోతే మేమెందుకు కలుపుతుంటే మాకేం అవసరం ఉండే అని ఎమ్మెల్యే సాబు చెప్పడం జరిగింది. మేము అయినా మున్సిపల్ వద్దని చెప్పి మేము ప్రజాపాలన కార్యక్రమం లోపల మన చెన్నారెడ్డిని కలిసి ప్రజాపాలన లోపల దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరియు కలెక్టర్కు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము, ఎండిఓ దగ్గరికి పోయినాము. ప్రజల ఆవేదనని పట్టించుకొని మా గ్రామాన్ని మున్సిపల్ నుంచి గ్రామ పంచాయతీ చేస్తారని తీవ్రంగా ప్రయత్నించినాం. అదేవిధంగా మా సాధ్యమైనంత వరకు మేము అందరము 10కి 20, 100 ఇట్లా ఫీజు వసూలు చేసుకొని మేము కోర్టుగిన వెళ్ళి గ్రామ పంచాయతీని తిరిగి చేసుకోవాలన్న ఆలోచనతోనే అందరూ ప్రజలు ఉన్నారు. అదేవిధంగా ఆ విషయంతోనే మా గ్రామం లోపల 400, 300 వచ్చే ఇంటి పన్ను ఈరోజు
ఒక్కరికి 400 ఉన్న ఇంటి పన్ను 4,000 నుంచి 5,000 రూపాయలు వస్తుంది. మేమంతా ఈ గ్రామం లోపల ఉన్నోళ్ళు ఎకరా 2 ఎకరాల భూమి ఉండి దాన్ని పత్తి మొక్కజొన్న వేసుకొని ఇంత పూలు వేసుకొని టమాటా వేసుకొని కూరగాయలు వేసుకొని పండించుకొని బతికే వాళ్ళే. ప్రతిరోజు గుడి మల్కాపూర్ మార్కెట్ వెళ్ళి పూలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని వాళ్ళే. ఎవరు మా దగ్గర ఇప్పుడు ఆ మున్సిపాలిటీ అనేది అది గడిచిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చేసింది. మున్సిపాలిటీలో మీ ఊరు కలిసిపోయింది. ఒకవేళ ఇప్పుడు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారా, దాన్ని అలో చేస్తున్నారు? మున్సిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇక్కడ. బలంగా కోరుకుంటున్నాము. మేము భవిష్యత్తు లోపల ఏ చిన్న అవకాశం ఇచ్చినా గ్రామ పంచాయతీ మార్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీ గ్రామానికి మున్సిపాలిటీలు కలపడం వల్ల ఏమేమి ఇబ్బందులు అవుతున్నాయి? ఉపాధి హామీ మొత్తం పోయింది. 800 మంది రోడ్డు మీదకి వచ్చేసారు. ఇల్లు ట్యాక్సులు మేము సర్పంచ్ ఉన్నప్పుడు 200, 300 తీసుకునే వాళ్ళం. ఇలా 5,000, 10,000, 15,000 చేస్తారు. ఇంకొకటి ఇల్లు పర్మిషన్లకు మేము అసలు రూపాయి తీసుకోలే. అప్పుడు వీళ్ళు వచ్చినాక ఇలా 20,000, 30,000, 40,000 ఇల్లు పర్మిషన్లు తీసుకుంటారు. ఊరంతా ఒక ఏకమై మా టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఇద్దరిని కూడా గెలిపించుకొని మా డెవలప్మెంట్స్ చేసుకోవాలని ఇద్దరం కూడా మాజీ సర్పంచ్లమే. ఇప్పుడు మీది ఊరెళ్ళ గ్రామమా? ఊరెళ్ళ మాది. మరి మాజీ సర్పంచ్. ఓకే. ఇప్పుడు మరి మీరు ఊరెళ్ళ గ్రామం అయితే మీ గ్రామం నుంచి పోటీ చేస్తున్న మీ ఆమ్లెట్ గ్రామం, మీ గ్రామం ఇప్పుడు రెండు ఒకటే వాడైపోయింది. అటువంటి సందర్భంలో మల్లేష్ అన్న పోటీ చేస్తున్నాడు. ఆయనను కొంతమంది ఎలిగేషన్ చేస్తున్నారని మాకు మీ వాళ్ళు ద్వారా తెలిసింది. దానిపైన మీరు ఎట్లా స్పందించారు? అదంతా ఏం లేదు. నేను సర్పంచ్ ఉన్నప్పుడు మల్లేష్ వార్డ్ నెంబర్. నేను మొండియా విలేజ్లో సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ ఆ ఊళ్ళో మొత్తం మేము చేసిన డెవలప్మెంట్ ఉంది. ఆ ఊళ్ళో అది చిన్న ఊరని మేము పక్కకేం చూడలేము. చూసిన మావే ఊరు ఏమేమి చేస్తాం ఒకసారి చెప్పు. ఆ ఊరు వార్డ్ నెంబర్ ఆయన కూడా. అన్న చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతారు మీరు? ఒక మొండివాగు నుంచి మీ గ్రామం నుంచి అభ్యర్థి మల్లేష్ అన్న పోటీలో ఉన్నాడు. ఎట్లా మీ గ్రామం నుంచి వస్తున్న వ్యక్తికి ఎట్లా సపోర్ట్ ఉంది? ఇక్కడ ఊరెల్లా మొండివాగు అనే ఏమైనా విభేదాలు ఉన్నాయా? మీ అందరు కలిసి అన్నకు సపోర్ట్ చేస్తున్నారు? మొండివాగు ఊరెల్లా అని విభేదాలు ఏం లేవు. ఇప్పుడు ఒక్కటి కొత్త ధనం కోరుకుంటారు. ఎందుకంటే పాత మొత్తం లీడర్లు ఏకమైరు, ఓటర్లు ఏకమైరు. ఇప్పుడు ఊరల్లా మండి ఓటర్ అంతా ఒక సైడ్ అయ్యారు, లీడర్ అంతా ఒక సైడ్ అయ్యారు. ఎందుకంటే చేసిన మోసాలు చాలా అయిపోయింది. ఇప్పుడు చూడండి, 500 వచ్చే టెక్స్ట్ 5,000 వస్తున్నాయి. 800 పని పోయింది. 800 మంది పని చేసుకుంటారు. ఉపాధి హామీ పథకం అది పోయింది. ఇప్పుడు ఇంకోటి పోయి ఏం చేస్తారు, ఇప్పుడు ఊర్లోకి చిచ్చు పెడుతున్నారు. చిన్నూరుకి ఇచ్చి ఆమ్లెట్ ఇచ్చి మనం వాళ్ళ దగ్గర బొంగుదామా రోజు పోయి. అంటే ఈ పెద్ద ఊరికి ఇట్లా ఏదో ఒకటి చెప్పి అవాలు చేయాలని చేస్తున్నారు. ఇప్పుడు మీ ఊరు మా ఊరు అని తేడా వద్దు, ఊరెల్లా మొండివాగని తేడా వద్దు, పార్టీలు కూడా వద్దు, పార్టీలు కూడా పక్కకు పెడదాము. వ్యక్తిగతంగా మల్లేష్ అన్న ఎటువంటి వాడే? వ్యక్తిగతంగా మల్లేష్ అన్న చిన్నప్పటి నుంచి అందరికి ఫస్ట్ ఒక 5 సంవత్సరాలు వార్డ్ మెంబర్ చేసిండు. కాబట్టి అంత యువకులు ఈ రోజు ఇంతమంది యువకులు ఉన్నట్టే మల్లేష్ అన్న ఒక పేరుతోని, ఈ పెద్ద మనుషులు ఎంత ఉన్నారు, మల్లేష్ అన్న ఒక పేరుతోని పైకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఒక మంచి మనిషిగా వ్యక్తిగతంగా చెప్తున్నాం కదా. ఇప్పుడు పార్టీ లేకుండా వ్యక్తిగతంగా ఇంత మంది వచ్చే వ్యక్తి మల్లేష్ అన్న. లైట్ పని లేకుండా మా ఊరు మొండి వాగులా పోయిన టర్ముల తన సొంత నిధులతోనే లైట్లు వేసి 10 స్తంభాలు వేసి లైన్ గుంజి ఈద్గాలకు పని పెట్టి అక్కడ కమిటీలు కట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో ఇన్వైట్ చేస్తారు. బిల్స్ కూడా రాలేవు. ఏదైనా ఇప్పుడు ఇటువంటి సందర్భంలో తను కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ పోటీలో తను గెలిస్తే ఇంకా మీ వార్డు, మీ గ్రామం ఇంకా అభివృద్ధి చెందుతారని మీకు నమ్మకం ఉందా? ఆయన గెలిస్తేనే అభివృద్ధి అయితే మాకు నమ్మకం ఉంది. కానీ ఈ మొత్తం వార్డులో 1,200 ఓటర్స్ ఉన్నాడు. 1,200 ఓటర్స్ మొత్తం నమ్మినారు. ఇప్పుడు కొత్తదనం కూడా మంచివాడు, యువకుడు మంచివాడు అని చెప్పేసి ఆయన మళ్ళీ చెంబడి ఈరోజు వెళ్తున్నాము. బీఆర్ఎస్ ఉంటే టికెట్ ఇచ్చి వాళ్ళు కూడా నమ్మి టికెట్ ఇచ్చారు. ఎందుకంటే మంచి గెలిచిన వ్యక్తి కాబట్టి, మంచి వ్యక్తి కాబట్టి టికెట్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. చెప్పండి, మీరు సెకండ్ వార్డ్ నుంచి ఎట్లా ఉంది పరిస్థితి? మీ ఎట్లా చందు అన్న ఎట్లా ఉంది? ఎట్లా ప్రచారం ఎట్లా నిర్వహిస్తారు? సెకండ్ వార్డు అన్ని విధాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సెకండ్ వార్డుకి ఇబ్బంది ఏంటంటే మున్సిపల్ కలిపిన ఇబ్బంది ఒకటి. మాకు సెకండ్ వార్డ్ అయితే డోర్ టు డోరు క్యాన్వాసింగ్ చేస్తే చాలా బాగుంది. ఫస్ట్ కరెంటు ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఈ ట్యాక్సుల ప్రాబ్లం, ఇవన్నీ విధానం మాకు బీఆర్ఎస్ బాగుండదు. బీఆర్ఎస్ వస్తేనే, కేసీఆర్ వస్తేనే మాకు పెన్షన్లు వస్తాయనే ఉద్దేశంతో ప్రజలందరూ మంచిగా గడప తిరిగినా ఆదరిస్తారు. దగ్గరికి మంచిగా నీకు ఓటేసి ఫస్ట్గా గెలిపిస్తామని చెప్పి వాళ్ళంతా చెప్పడం జరుగుతుంది. రెండో వార్డులో ఎటువంటి ఇబ్బంది లేకుండా బంపర్ మెజార్టీతో గెలుస్తామని ప్రజల ఆశీర్వాదులు అందరూ, యువకులు వీళ్ళందరూ మాకు మాజీ సర్పంచులు ఇద్దరు సపోర్ట్ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఎంత టైట్ చేసినా కానీ ఓటర్లు డైవర్ట్ కాకుండా ఇప్పటికీ బీఆర్ఎస్ కారు వెంటనే తిరుగుతున్నారు.
ఒకటి ఒక్కసారి మీ సెకండ్ వార్డు ఓటర్లకు మీ గ్రామస్తులకు ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి. మిమ్మల్ని గెలిపించాల్సిన అవసరం ఏముంది, ఆవశ్యకత ఏందో, మిమ్మల్ని ఎందుకు వేయాలి, మిగతా వాళ్ళని వదిలిపెట్టి మీకెందుకు గెలిపేయాలి, ఒక్కసారి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను సెకండ్ వాళ్ళలో ఒకసారి ఓడిపోయాను, 2 సార్లు ఓడిపోయాను. రెండో విషయం ఏంటంటే నేను ఊళ్ళో అందుబాటులో ఉంటాను, అందరికి ప్రజల సేవకుని ఉంటాను. మధ్యలో అన్నిటి ఏ సమస్య వచ్చినా ముందు ఉంటాం. వాళ్ళకు చిన్న ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, ఇంటి సమస్యలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, పబ్బాలు కానీ ముందుండి మేమందరం ఒక టీం వర్క్గా వాళ్ళకు అందుబాటులో ఉండి సమస్యలన్నీ రోడ్డుపైకి రాకుండా ఇంట్లోనే సాల్వ్ చేసి ముందుకు తీసుకొస్తాం కనుక అందుకే ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనము ఈ చేవెళ్ళ మున్సిపాలిటీకి సంబంధించి చేవెళ్ళ మున్సిపాలిటీలోనే ఫస్ట్ సెకండ్ ఈ ఊరెళ్ళ మొండివా గ్రామం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే మల్లేష్ ఉన్నాడో, దూత మల్లేష్, తను సామాజికంగా రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఎట్లాంటి పదవిలో లేకున్నా కూడా సామాజికంగా మాకు ఈద్గాలకు, దర్గాలకు, దేవాలయాలకు, పేదవాళ్ళకి ఎంతో మంది కూడా హెల్ప్ చేసిన ఒక మంచి మనసున్న వ్యక్తిత్వం ఉన్న మనిషి. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఫస్ట్ వార్డు నుంచి పోటీ చేస్తుండు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఒక్కసారి మాట్లాడి అన్నతో మాట్లాడి మా ఊరు మీ ఊరు అనే వాయిస్ పైన అట్లా అన్నతో ఒక్కసారి క్లియరెన్స్ తీసుకుందాం. అన్న నమస్తే. ఇప్పుడు మీ పైన కొంతమంది మొండి మన ఊరు అతను కాదు, ఆ చిన్న ఊరు అతనికి ఎందుకు అన్నట్టు ఒక వాయిస్ వినిపిస్తుంది అన్న. దానిపైన మీరు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఓటర్లకు, మీ గ్రామస్తులకు ఒకసారి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి మీ సేవల గురించి, మీరు వస్తే ఏం చేస్తారనేది. ఇప్పుడు ఆ ఊరు ఈ ఊరు అంటే 50 ఏళ్ళ సంది లేకున్నాయి. ఆ ఊరు ఈ ఊరు, ఆ ఊరు ఈ ఊరు, ఆ ఊర్లో ఏదున్నా ఆ ఊరికి వస్తుంటే మేము అలాగే సపోర్ట్ చేసినాం, అంతా చేసినాం. ఇప్పుడు గుళ్ళకాడ ఆ ఊరు వస్తే ఆడికొచ్చి గుళ్ళకాడ చేస్తాను, గుళ్ళకాడ పెడతా, గుళ్ళు చేస్తా, అన్నిటికల్లా ముంగలు ఉంటా, నేను చేస్తా, ఏది ఉన్నా నేను చేస్తా. వాళ్ళు చేసిందేమి, వాళ్ళు ఏం చేసి 15 సంవత్సరాలు ఉంటే అన్నీ తెలుసు నాకు. నేనున్నా వాళ్ళు ఎంటున్నా నేను. ఇప్పుడు ఏదో అది చేసి అది చేస్తారు, అది ఆ ఊరు ఈ ఊరు అని. కానీ ఆ ఊరు ఏం లేదు, ఈ ఊరు ఏం లేదు. పోయినసారి ఆంజనేయ గెలిపించినాం, ఆంజనేయకి చేసినాం. ఈసారి మాకు అందులో టికెట్ ఇవ్వాలి కాబట్టి టీఆర్ఎస్కి వచ్చినాం. ఈసారి వదిలిమే డాక్టర్ సర్పంచ్ ఆంజనేయ ఉండే, జాంగీర్భాయ్ సర్పంచ్ ఉండే, ప్రసాద్ ఎంపీపీ ఉండే, వైస్ ఎంపీపీ. ఆంజనేయకి ఇద్దరికి సపోర్ట్ చేసినాం మేము. నేను చేసినాం. మళ్ళీ మా ఊళ్ళకించి లైట్లు గేట్కించి మెయిన్ రోడ్కించి ఊళ్ళ స్కూల్ వరకు నేను సొంత పైసలతో వేసిన. ఇదే కాడ చేసిన, ఆడ చేసిన. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే ఆ ఊరు ఇడిచిపెట్టి ఆ ఊరికి చిన్న ఊరికి అంటాను. అప్పుడు చిన్న ఊరు తెలియదా? చిన్న ఊరు అనేది తెలియదు. అప్పుడు 50 ఏళ్ళ సంది తెలియదు, ఇప్పుడు చిన్న ఊరు అనేది తెలుసా? ఇటు గుళ్ళకాడ అంటే గుళ్ళకాడ నేను నీట్గా చేస్తా, ఏమున్నా చేస్తా, పెట్టడానికి రెడీ ఉన్నా, ఏమున్నా అభివృద్ధి ఉన్నా నేను చేస్తా. సీసీ రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇట్లా నుంచి కాలువ ఉన్నది, ఇది మోరి కాలువ. వాళ్ళు ఎన్నోసార్లు చెప్తారు. ఇప్పుడు నేను వచ్చినాకనే ఫస్ట్ ఆ కాలువ నేను చేస్తా, మోరి వేపిస్తా, నేను చేపిస్తా. ఫస్ట్ ఊరేలా వాడిది ఫస్ట్ పని చేస్తాను నేను. మలేష్ అన్న, మీరు అంతకుముందు వార్డు మెంబర్గా కూడా ఉన్నప్పుడు మీరు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ఇక్కడ సర్పంచ్గా గెలిచారు. ఆ మూమెంట్లో కూడా మీకు 2 ఊళ్ళు అనే విభేదం ఏదైనా ఉందా, లేకుంటే 2 ఊళ్ళను సమానంగా చేసుకుంటారా? దీనిపైన ఒక్కసారి ఈ ఓట్ల సందర్భంగా ఈ ఎలక్షన్ అనేది మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎలక్షన్ బరిలోకి వచ్చారు, రాజకీయంగా ముందుకు వచ్చారు. ఒక్కసారి ఇంకా దీనిపైన మీరు మీ జనాలకు, మీ 2 ఊళ్ళ జనాలకు అర్థమయ్యేటట్టు మీరు చేసిన సేవలు గుర్తేయండి. అందరికి నమస్కారం చేస్తున్నా. ఫస్ట్ బ్లాక్ మల్లేష్, దూత మల్లేష్. 2 ఊళ్ళు ఒకటే. ఆ ఊరు విభేదం, ఆ ఊరు విభేదం కాదు. 2 ఊళ్ళు ఒకటే, 2 ఊళ్ళు సమానం. 2 కళ్ళ మన అది అభిదందా. ఇప్పుడు 2 కళ్ళలాగా. ఇప్పుడు నేను ఏమున్నా ఏం చేసినా ఫస్ట్ వీడికి ఇప్పుడు ఆ చేయని కోసం నేను ఏమున్నా అభివృద్ధి చేస్తా. అందరికీ ప్రజల్లో ఉంటా, ప్రజల 2 ఊళ్ళు సమానం చూసుకుంటా. ఏదున్నా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఫస్ట్ వార్డు సభ్యులకు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. ఇప్పుడు ఏమున్నా కానీ బ్లాక్, ఇప్పుడు నేనున్నా మా ఊళ్ళో నేను 10 లేకున్నా కానీ పనులు చేసిన, అది మా ఊరోళ్ళకి అందరికీ. ఇప్పుడు మేము వాళ్ళ ఎంబడి ఉన్నా, సర్పంచ్ ఎంపీటీసీ, నేను వాళ్ళ ఎంబడి ఉన్నా, నేను వాళ్ళ ఎంబడి ఉంది, అన్ని పనులు చేసినా. నేను సొంత పైసలు పెట్టినా నేను చేసుకున్నా. ఏమున్నా కానీ నేను వాళ్ళు చేసుకున్నా. ఇప్పుడు గిట 2 బ్లాకులు నేను చేస్తా. ఇప్పుడు ఫస్ట్ వాడు నన్ను గెలిపిస్తే నేను ఫస్ట్ ఈ మోరీ వేయించే బాధ్యత నాది. నేను ఫస్ట్ అది స్టార్ట్ చేస్తా. ఆ నిధులు వచ్చినా రాకున్నా నా సొంత పైసలు పెట్టాను, ఈ మోరీ వేస్తా. అందరికీ నమస్కారం చేసి నేను ఈయనేమో 9 బ్లాక్ వార్డు, 9 బ్లాక్ వార్డు ఎట్లుందంటే ఊరెళ్ళలో సగం ఓట్లు ఉన్నాయి, మొండ్యాగల సగం ఓట్లు ఉన్నాయి. ఆ రోజు వివాదాలు లేకుండా పని చేసింది మాకు మల్లేష్ అన్నని. ఈ రోజు మీరు విభేదాలు గుర్తించడం ఎందుకు? ఆయన ముందుకు వచ్చి టికెట్ అడిగి ఒక నాయకత్వాన్ని తీసుకొని ఇంకా డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఆయన అణచివేతకు ఎందుకు గురి చేస్తున్నారు విభేదాలు తెచ్చి? ఇది రాంగు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనే కదా ఉన్నది.
30 మంది కలిసి ఊరిని అమ్మేసిన వాళ్ళు వీళ్ళు. ఈయన వాడు డివైడ్ అయ్యే ఉంది ఆ రోజు నుంచి కూడా. 9 వాడు ఈడ సగం ఓట్లున్నాయి, ఆడ సగం ఓట్లున్నాయి. ఆ రోజు భేద అభిప్రాయం లేకుండా ఆయన వర్క్ చేసిన వ్యక్తి. ఆయన మీద ఏదో ఆ మొండాగని వేలెత్తి చూపడం ఇది సరైన విషయం కాదు. ఆయన వ్యక్తిగతంగా మంచోడు. ఆయనతో పాటు నేను కూడా వార్డ్ మెంబర్‌లో గెలిచి మేమిద్దరం కలిసి పని చేసినాం. అప్పుడు ఆ వాడు, ఈ వాడు లేకుండే. ఆయనకు కూడా మైనారిటీ ఓట్లే ఉన్నాయి. నాకు కూడా మైనారిటీ ఓట్లే. నాది 7 బ్లాక్ మొత్తం ఈరోజు 2 వార్డులు కూడా సేమ్. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాబట్టి మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా కారు గుర్తుని ఒకటో వార్డులో కాదు, రెండో వార్డులో కూడా 2 కూడా గెలిపించే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రజలందరూ గుండె సపోర్ట్ కూడా అదే ఉంది ఈరోజు. మీది ఊరెళ్ళ గ్రామం అన్న? ఊరెల్లా గ్రామం నేను ఉన్నది ఇప్పుడు 7వ వార్డులోనే. ఇది 7వ వార్డుకి మాజీ వార్డు మెంబర్ నేను. ఈయన మాజీ 9వ వార్డు మెంబర్. ఆ రోజు మేము కలిసి పని చేసినాం. ఆ రోజు లేని నాది ఊరెల్లా అయినది మొండాకు. ఆ రోజు లేని మా దగ్గర భేదాభిప్రాయాలు ఇప్పుడు ఎందుకు చూస్తుంటారు కాబట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి తప్పే కానీ అంతే. రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి. మాకు ఎలాంటి విభేదాలు లేవు. 50 సంవత్సరాల నుంచి అన్ని పదవులు నేను ఊరలోని అన్ని పదవులు ఈ ఊరలోనే అనుభవించరు. ఒక్కసారి మా మల్లేశన్న కూడా ఇద్దామని అవకాశం ఇద్దామని చెప్తే వాళ్ళు వేరే ఊళ్ళోని గుర్తు చేయడం ఇది సమంజసం కాదు. వాళ్ళకేందో 13 తారీఖు ఖచ్చితంగా మేము కౌంటర్ చూపిస్తాం. सबको अस्सलाम वालेकुम। मेरा नाम मतीन है। मैं वार्ड नंबर 1 उरेला वार्ड नंबर 1 चवेला म्यूनसिपालिटी से बात कर रहा हूँ। और ये वार्ड नंबर 1 मंडीवाग और उरेला मिला के एक वार्ड है। और यहाँ के जो पुराने जो सियासत करे हुए लोग हैं जो कांग्रेस पार्टी के हैं, तो इससे पहले एक दिन पहले बीआरएस में थे, वो एक दिन के बाद कंडवा डाले के कांग्रेस में आए, कांग्रेस में आके कांग्रेस से बी फार्म लिए। और ये क्या है जो तेलुगु में बोलते नहीं, अन्नम बेटिना पार्टी के सुन्नम बेटिन रू बोले, ऐसा है। ये लोगों को कभी भी भरोसा नहीं करना। जो भरोसे से काम करने वाले हमारे मल्लेशना है। मल्लेशना पदवी में रहे भी तो हमारे साथ में है, पदवी नहीं रहे तो भी हमारे साथ में है। ऐसा ही वार्ड नंबर 2 में चंदना है। जो चंदना हमारे वार्ड नंबर 2 के कैंडिडेट है। कैंडिडेट चंदना भी हर बार पोस्ट उनको रहो या मत रहो, हर बार हमारे साथ में है। छोटे से छोटा मसला भी हो, छोटा से छोटा काम भी हो, हर बीआरएस के जो कैंडिडेट्स है, जो लीडर्स है, सब हमारे साथ में है। इसलिए हम ये बार क्या चाह रहे हैं कि हम नए लोगों को आगे बढ़ाना चाह रहे हैं। ये लोग जो कांग्रेस के जो लोग हैं, वो लोग क्या कर रहे हैं, जिसके पास जो हुकूमत है, जिसके पास पैसा है, वो पैसे का पावर बतला लेके और उनको सियासत हमारे पास भी रहना, हमारे घर में ही रहना बोल के वो कोशिश कर ले रहे हैं। और विलेज को डिवाइड करने का काम कर रहे हैं। ये विलेज को मिलाए हैं लोग, वही लोग हैं जो वार्ड नंबर जो आमलेट विलेज है मंडीवाग, वो मंडीवाग उरेला को वार्ड नंबर बनाए, सो वही लोग हैं। और आज क्या आवाज़ उठा रहे हैं बोल तो आमलेट विलेज को हम अधिकार देंगे क्या बोल के बात कर रही है। सरासर गलत है ये बात। हम लोग सब लोग एक ही वार्ड के लोग हैं। हम मल्लेशना को देख के, मल्लेशना के कामों को देख के और मल्लेशना का डेवलपमेंट देख के, अभी इनको कुछ अधिकार ही नहीं है तो इतना डेवलपमेंट करें और आगे कितना डेवलपमेंट करते ये उम्मीद से इनको हम साथ दे रहे हैं और जिताएंगे इंशाल्लाह मल्लेशना को। जय मल्लेशना, जय बीआरएस, जय केसीआर। పేరు శ్రీనివాస్. నేను ఊరెళ్ళ గ్రామం ఇంతలో నేను వార్డ్ మెంబర్గా చేసినాను. అయితే అప్పుడు చేసినప్పుడు కూడా నేను మల్లేషు కానీ చందు కానీ అందరం కలిసిమెలిసిగా బాగా పనిచేసిన వాళ్ళం. అయితే ఇప్పుడు ఏంటంటే ఊరెళ్ళ మన ఊరికే మనకు వార్డ్ నంబర్లో మనమే గెలవాలి. ఆ మల్లేష్ను చిన్న ఊరు, ఆ చిన్న విలేజ్కి ఎందుకు ఇస్తాం, చిన్న విలేజ్కి వాడు మనం గెలవనియదు అనే ఉద్దేశంతో ఒక కుట్ర వాళ్ళు తలిచి ఆ మొండ్యాగులో ఎన్ని పనులు చేసిండు, ఏం చేసిండు ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలుసు, మొండివాగ వాళ్ళకి తెలుసు, ఊరెళ్ళ వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఆయన వస్తే మనది సాగది అనే ఉద్దేశంతో అతన్ని రానియకుండా మన చిన్న ఊరు అని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదేది పద్ధతి కాదు. ఎదగకుండా రాజకీయంలో ఎదగకుండా తొక్కేతామని చూస్తున్నారు. కానీ అది మంచిది కాదు కూడా. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే అరే మన మనిషి, మనలో ఉండే మనిషి, మనకు కలిసి ఉన్న మనిషిని మనం తెచ్చుకోవాలని అందరి అభిమానం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి వచ్చినా, ఆపత్తి వచ్చినా, ఏదొచ్చినా నేను ముందు నేను వస్తున్నాను వచ్చిన మనిషి. చందు అంతే, మల్లేష్ కూడా అంతే. ఇద్దరు కూడా క్యాండిడేట్లు జబర్దస్త్. మనకు ఇద్దరు క్యాండిడేట్లు కూడా మనకి ఇప్పుడు చాలా మంచి క్యాండిడేట్లు మనకు దొరికిర్రు. ఎనీ టైంలో ఏ టైంలో కూడా మనకి ఏ రాత్రిలో ఏ పగలైనా కానీ నేను ఉన్నా అనే ఉద్దేశంతో మనకు మంచి క్యాండిడేట్లు ఉన్నారు. కాబట్టి మనం ఆ క్యాండిడేట్లని మనం బాగా
మంచిగా తిరిగి కానీ మనం వాళ్ళని గెలిపించుకొని మన ఒకటే ఊరు మనది అలా కాదు. ఇప్పుడు వాళ్ళు మొండివాగ అలాగా ఊరెలా అలాగా ఈ తాత ముత్తాతల నుంచి కూడా మనది ఒక్కటే ఊరు. అందరూ కూడా ఏది మన దగ్గర ఏ భేదాలు కూడా మన ఊర్లో లేవు. అందరు మామ అన్న బావ తాత ఈ విషయంలో అందరూ కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఎప్పుడైతే మన ఊర్లో ఎలాంటి లేదు. పక్క ఊరోళ్ళ కూడా ఊరెలా మొండివాగ అంటే వాళ్ళు ఒక్క ఊరోళ్ళ నాయన అని వాళ్ళది బాగా ప్రతి ఒక్క ఊరిలో కూడా తెలుసు మనం ఎట్లున్నాం. కానీ ఇప్పుడు కూడా ఎలాంటి బాధలు లేవు. ఇప్పటికైనా మనం మల్లేష్ మన చందు ఒకటో వార్డు రెండో వార్డు మనం ఆ 2 వార్డులు మనం గెలిపించుకోవాలి. మన నాయకులు చాలా మంచి నాయకులు మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం చేసుకోవాలన్నట్టు అందరిది మన పార్టీ నుంచి కానీ మన అందరం సపోర్ట్ చేస్తున్నాం. గెలిపిస్తున్నాం. మనందరికి కూడా ధన్యవాదాలు చేసి చెప్తున్నాం. మన ఓటర్స్ అంతా మన దగ్గర ఒక్క లీడర్ లేడు. మన దగ్గర ఉన్న ఓటర్సే ఉన్నారు. మనం అంతా ఓటర్ కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో మన 2 వార్డులు మనం గెలిపియాలని మనం కోరుతున్నాం. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. నా పేరు అరుణ, మా భర్త పేరు నర్సింహులు. నేను ముందు మాజీ సర్పంచ్గా చేసిన. అయితే మొండాగు ఊరెళ్ళా మేమిద్దరం 2 కళ్ళలాగా ఇప్పటిదాకా చూసినాము. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటారు అంటే చిన్న ఊరు ఎందుకు చిన్న ఊరు కోవాలంటే అని వాళ్ళు అంటారు. మేము అట్లా అనుకుంటలేం. 2 ఊరు ఒకలాగానే చూస్తున్నాము. ఏ అభివృద్ధి మల్లేష్ అన్న మంచోడు వ్యక్తి పరంగా, చందు కూడా మంచి వ్యక్తి. వీళ్ళిద్దరిని గెలిపించుకొని మేము మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. ఆయన మంచి వ్యక్తి. మాకు అప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటాము. ఆవుల రకం మేము పోతాము, ఆడ పని చేస్తాం, ఈడ పని చేస్తాం, అన్ని చేస్తాం. మాకు వ్యక్తిగతంగా ఏం లేవు, వివాదాలు లేవు. మేము అక్క చెల్లె అని తమ్ముడు అక్క అమ్మ పెద్దమ్మ చిన్నమ్మ అని వరుస పెట్టి పిలుచుకుంటాం. అన్ని మంచిగా చేసుకుంటాం. మేము ఏ వివాదాలు లేవు, ఏ కొట్లాటలు లేవు. మాకు 11 తారీఖు నాడు మల్లేష్ అన్నను చందును కారు గుర్తును గెలుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో గెలిపిస్తాం. ఇది ఇక్కడ మన చేవెళ్ళ మున్సిపాలిటీకి సంబంధించి ఫస్ట్ వార్డ్ సెకండ్ వార్డ్ నుంచి ఇక్కడ చేవెళ్ళ మున్సిపాలిటీలోనే 2 వార్డులు ఫస్ట్ సెకండ్ ఇక్కడ ఊరెల్లా అండ్ మొండివాగు. ఇది ఇంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ గ్రామానికి సంబంధించి వీళ్ళు చెప్తున్న గ్రామస్తులు ఇక్కడ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులు ఓటర్లు చెప్తున్న వాయిస్ ఎవరైతే ఫస్ట్ వార్డు క్యాండిడేట్ ఉండో బీఆర్ఎస్ నుంచి దూతా మల్లేష్ గారు ఒక మంచి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. తను ఎట్లాంటి ఆశించకుండా స్వార్థపరుడు కాదు. ఎట్లాంటి ఆశించకుండా ప్రజల కోసం పాటుపడి ప్రజలు ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఊరెల వాళ్ళైనా మొండివాగు వాళ్ళైనా ఆపదలో వస్తే కష్టాల్లో ఉంటే దాని దగ్గరికి వస్తే ఆదుకున్న ఒక మంచి మనిషి. అట్లాంటి మనిషిని మేము గెలిపించుకుంటాం. అలాగే తను ఎట్లాంటి అధికారంలో లేకున్నా ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు. గుళ్ళకు దేవాలయాలకు అలాగే దర్గాలకు ప్రతి ఒక్క దానికి ఎవరు అడిగినా కానీ కాదు లేదు అనకుండా ఉన్నంతలో అందరికి హెల్ప్ చేసిన వ్యక్తి. అట్లాంటి మంచి మనసున్న వ్యక్తిని మేము గెలిపించుకుంటాం. 100% 11 తారీఖు కారు గుర్తుపైన ఓటేస్తామని మనతో ఉంటున్నాం. కెమెరామెన్ స్వామితో సాయిరాజ్, ఊరెల్లా, చేవెళ్ళ మున్సిపాలిటీ.